ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే ఆదివారం. గ్లాసెడు పసుపు నీళ్లతో ఇలా చేస్తే లక్షలు, వేలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి గ్లాసెడు పసుపు నీళ్లతో చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి, అలాగే ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే రేపే ఆదివారం. ఆదివారానికి ఎంతో విశిష్టత అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ ఉంటారు. అలాగే పరిహారాలకు కూడా ఈ రోజు ప్రత్యేకించబడిన రోజు. సూర్య భగవానుడికి అతి ప్రీతికరమైన రోజు. అలాగే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకోటానికి మనం ఎన్నో రకాల పరిహారాలను చేసుకోటానికి కూడా ఈ రోజు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అంటే పరిహారాల కోసం ప్రత్యేకించబడిన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని తిథి రోజుల్లో పరిహారాలు చేయటం వల్ల మనకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది. అంటే సాధారణమైన రోజుల్లో పరిహారాలు చేసే కంటే కూడా ఈ విధంగా తిథి రోజుల్లో పరిహారాలు చేయటం వల్ల ఇంకా ఎక్కువగా ప్రయోజనాలను మనం పొందుకోగలుగుతాం. అలాగే తిథి రోజులకు ఎంతటి ప్రత్యేకత ఉంటుందో ఆదివారానికి కూడా అంతటి ప్రత్యేకత ఉంటుంది. అయితే రేపు ఆదివారం గ్లాసెడు పసుపు నీళ్లతో మీరు ఏ విధంగా పరిహారం చేసుకోవాలో తెలుసుకునే ముందు లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గురించి తెలిపే ఒక చిన్న కథని మనం విందాం. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర్య దేవత. ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటంటే, తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారు అని. ఈ విషయమై ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించడం ఆపేసి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని వారిద్దరూ అనుకున్నారు. అలా అనుకున్నదే తడవుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలో అతడి ముందుకు వెళ్లి నిల్చున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత, దారిద్ర్య దేవతలు ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు. ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతడికి తెలియలేదు. ఏదైతే అదైందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కారం చేశాడు. ఇంతకీ మీ ఇద్దరికీ వచ్చిన సందేహం ఏంటో చెప్పండని అడిగాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలో తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు. అంతే, విషయం విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైందని అతడికి తెలుసు. అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేసేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే, అమ్మా ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కాని స్వర్గలోకంలో కాని ఎవరూ ఉండరు అని అన్నాడు. అలాగే అమ్మా ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్తుంటే నీ అందం, సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు. ఆ వ్యాపారి ఎవరి మనస్సులను నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలను సంతృప్తిపరిచింది. అతడు ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడ్నుంచి మాయమయ్యారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్లారే కాని నిజానికి నిజమైన విజేత వ్యాపారే. ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందటమే కాకుండా లక్ష్మీదేవి బద్ధ శత్రువైన జ్యేష్ఠాదేవిని కూడా సంతృప్తిపరిచాడు. కాబట్టి నిజమైన విజేత వ్యాపారే. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి, అలాగే జ్యేష్ఠాదేవి మనసు నొప్పించకుండా ఆ వ్యాపారి చెప్పిన తీరు ప్రశంసనీయం. అయితే ఈ విధంగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు. అలాగే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుండి వెళ్లిపోవాలని కూడా మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే జ్యేష్ఠాదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దరిద్రం, అలాగే ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే జ్యేష్ఠాదేవిని బయటకు పంపించడానికి, అలాగే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి మనం కొన్ని రకాల పరిహారాలను కూడా చేసుకోవచ్చు.
ఎందుకంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. కాబట్టి జ్యేష్ఠాదేవిని మనం బయటకు తరిమి కొట్టాలి. జ్యేష్ఠాదేవి అంటే దరిద్రానికి చిహ్నం. దరిద్ర దేవత ఎన్నో రకాల కష్ట నష్టాలను మనకు కలిగిస్తుంది. కాబట్టి మన ఇంట్లో దరిద్ర దేవత కొలువు తీరి ఉంటే ఆ ఇంట్లో ఎటువంటి సుఖ సంతోషాలు కూడా ఉండవు. అయితే రేపు ఆదివారం పరిహారాల కోసం ప్రత్యేకించబడిన రోజు. జ్యేష్ఠాదేవిని బయటకు పంపించడానికి, లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి మీరు ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసుకోవాలండి. పసుపుకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు, ఎటువంటి పండగలు, పూజా విధానాలు కూడా జరిపించబడవు. కాబట్టి పసుపు అనేది అంత మంగళకరమైనటువంటి పదార్థం. అలాగే పసుపు ఆధ్యాత్మిక పరంగా ఎంతటి విశిష్టతను కలిగి ఉంటుందో, అలాగే మన ఇంట్లో ప్రతిరోజు వంటల్లో కూడా పసుపును ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. అంటే పసుపు లేనిదే ఏ వంట కూడా మనం చేసుకోలేం. అంతటి విశిష్టత ఈ పసుపుకు ఉంటుంది. అలాగే పసుపు, కుంకుమలు అనేవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన పదార్థాలు. కాబట్టి పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండదు. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, గ్లాసెడు పసుపు నీటిని తీసుకోండి. అంటే గాజు గ్లాసులో మీరు సగానికి పైగా నీటిని నింపుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఆ నీటిని కలియబెట్టండి. అంటే పసుపు నీటిని తయారు చేసుకోండి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న పసుపు నీటిలో మామిడాకు కావచ్చు, లేకపోతే రావి ఆకు కావచ్చు, లేకపోతే తమలపాకుతో అయినా సరే అండి, ఈ విధంగా ఏదైనా ఒక ఆకును శుభ్రంగా కడుక్కొని ఆ గ్లాసు పసుపు నీటిలో వేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకుంటూ మీ ఇంట్లోని గదులన్నీ కూడా తిరుగుతూ ఆ ఆకును ఆ యొక్క గ్లాసులోని నీటిలో ముంచుతూ మీ ఇంట్లోని అన్ని ప్రదేశాల్లో కూడా చిలకరించండి. అంటే గోడలపైన, వస్తువులపైన ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకుంటూ దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి వెళ్లిపోవాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలని, ఆర్థికంగా మీరు పురోగతి సాధించాలని ఈ విధంగా అన్ని మనసులో చెప్పుకుంటూ, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు తొలగిపోవాలని ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఇంట్లోని గదులన్నీ కూడా తిరుగుతూ మీరు మూలమూలన ఆ యొక్క పసుపు నీళ్లను వస్తువులపై అలాగే గోడలపై చిలకరించండి. అలాగే ముఖ్యంగా వంటగదిలో కూడా ఇదే విధంగా చేయాల్సి ఉంటుందండి. అంటే పసుపు నీళ్లను మనం చిలకరిస్తున్నామంటే దానికి అర్థం గంగాజలంతో మన ఇంటిని అలాగే మన ఇంట్లోని వస్తువులు అన్నింటినీ కూడా శుభ్రం చేస్తున్నట్లుగా భావించాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోవటానికి ఈ పసుపు నీళ్లు మనకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంటే మనం నీటితో కడగలేని వస్తువులని కూడా ఈ పసుపు నీళ్లు చల్లితే కనుక అవి గంగాజలంతో శుభ్రం చేసిన దానితో సమానం. కాబట్టి ఈ విధంగా ఇంట్లోని వస్తువులపై అలాగే గోడలపై ఈ విధంగా చిలకరించిన తర్వాత మిగిలిన పసుపు నీటిని తీసుకుని వచ్చి మీ ఇంట్లో ఆరు బయట ఏవైనా చెట్లు ఉంటే ఆ చెట్లకు పోసేయండి. లేకపోతే మీ గుమ్మానికి ఇరుపక్కలా పోసేయండి. అంటే ఈ విధంగా మీ యొక్క ఇంట్లో పసుపు నీటితో మీరు ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్న తర్వాత మీరు చక్కగా దీపారాధన కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ చిన్న పరిహారం రేపు ఆదివారం రోజు మీరు చేసుకున్నారంటే మీ జీవితంలో ఇక ఎటువంటి కష్టాలు, నష్టాలు అనేవి ఉండవు. దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీ జీవితంలో మీకున్న బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి, రేపే ఆదివారం పసుపు నీళ్లతో చేయవలసినటువంటి పరిహారం ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.